హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో చాలా రోజులైంది బండి వీడియోస్ పెట్టక. ఇప్పుడైతే మన బండి లాక్ సెట్ చేంజ్ చేసేద్దాం. సో ఇప్పుడైతే అన్ని టూల్స్ అయితే పెట్టుకున్నాం, స్టార్ట్ చేసేద్దాం. ఈ బండి లాక్ సెట్ అయితే షోరూమ్ నుంచి ఒకటే లాక్ సెట్ ఉంది, చాలా ఈజీ చేంజ్ చేసుకోవడం. ఇగ్నిషన్ కట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ జెన్యూన్ లాక్ సెట్. దీని ప్రైస్ వచ్చేసి 1130 ఉంది. ఇప్పుడైతే ఈ సెట్ చేసుకుందాం. ఇట్లా వచ్చేసి మనకు ఒకటైతే లాక్ సెట్, ఇది సైడ్ ప్యానల్ది, ఇదేమో టూ సైడ్ ప్యానల్స్, ఇది బ్యాటరీ ప్యానల్ది, ఇదేమో మన హ్యాండిల్ లాక్, పెట్రోల్ ట్యాంక్. టోటల్ 1 2 3 4 5 6 ఐటమ్స్ అండ్ 1 బ్యాటరీ. యాక్చువల్లీ అయితే ఇక్కడ స్టార్ స్క్రూ డ్రైవర్ వాడాలి, కాకపోతే నాకు ఇప్పుడు దొరకట్లేదు. నో ప్రాబ్లం, మేనేజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంది, అక్కడ చూడ ఒక 10 నెంబర్ బోల్ట్ ఈ పనతో ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో కొంచెం వాయిస్ వస్తుంది, కొంచెం అవాయిడ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక కప్లర్ ఉంది, మెల్లగా రిమూవ్ చేసుకొని అరే కూర్చోయే అమ్మ తల్లి. ఈ పాన అప్పటి కూర్చుంటాం లేదు కరెక్ట్గా. యాక్చువల్లీ ఈ పాన ఒకటి లేదు నా దగ్గర. ఇది వచ్చేసి నాది ఓల్డ్ లాక్ సెట్, న్యూ లాక్ సెట్, ఆల్సో ఓల్డ్ లాక్ సెట్. ఓల్డ్ దానికి ఇక్కడ పౌచ్ లేదు, న్యూ దానికి పౌచ్ ఉంది. సో సేమ్ ఈ బోల్ట్ లూజ్ చేయాలి. బోల్ట్ లూజ్ చేసేసి సేమ్ హోల్డర్లో పెట్టేసేయాలి. ఫస్ట్ అయితే ఇది చెక్ చేసుకోవాలి, కప్లర్ వర్క్ చేస్తుందో చేయట్లేదా. కీ పెడితే ఆన్ అవుతుందో ఆన్ అవుతుందో చెక్ చేయాలి. కరెంట్ సప్లై అవుతుంది. సో ఇట్స్ వర్కింగ్. ఇలా ప్రెస్ చేసేస్తే అయిపోతుంది లాక్. అండ్ ఈ బోల్ట్ అనేది టైట్ చేసేసేయాలి. సో బోల్ట్ ఎలా అయితే లూజ్ చేసినామో ఇప్పుడు అలానే టైట్ చేసేసేయాలి. Done. ఇప్పుడైతే ఈ లాక్ సెట్ అయిపోయింది. ఈ కప్లర్ కూడా చేసినాం. అండ్ కప్లర్
డన్. ఇప్పుడు ఫస్ట్ లాక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లాక్, ఫిఫ్త్ లాక్. ఇది నాది బాగానే ఉంది కానీ చేంజ్ చేసేస్తే అయిపోతుంది. సో నా దగ్గర అయితే ఇప్పుడు స్క్రూ డ్రైవర్ది క్యాప్ లేదు. మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ది ఈ క్యాప్ తీసి పెడుతున్నాం. యా, ఇది కూడా ఫిట్ అయిపోయింది. 2 సైడ్స్ పడుతుంది. చాలా మంచిగా పెడుతున్నాం. ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇప్పిన స్క్రూస్ జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ స్క్రూస్ మనకు దొరకవు. And this is the old one and this is the new one. Same to same ఉంటాయి మనకు. యా, సేమ్ టు సేమ్. ఇక్కడ ఈ స్క్రూ అండ్ ఇక్కడ ఈ స్క్రూ. న్యూ పెట్రోల్ ట్యాంక్ లాక్. ఇది వర్క్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ లాక్ పడతలేదు, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇది కొంచెం తీసేద్దాం బ్లేడ్ పెట్టి. అండ్ ఇప్పుడైతే నా దగ్గర పేపర్ నైఫ్ లేదు, ఈ రెగ్యులర్ బ్లేడ్ వాడుతున్నాం. లైట్గా డన్. ఇప్పుడైతే 2 లాక్ సెట్స్ అయిపోయినాయి. 1 అండ్ పెట్రోల్ది. అండ్ దెన్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ లాక్. ఇది కొంచెం హార్డ్ అనుకుంటున్నాం. ఈజీ. ఇది కూడా రొటీన్ వచ్చేస్తుంది. ఇది ఇది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్. సేమ్ ఎలా అయితే తీసామో అదే టైప్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇది వాచర్ అండ్ మెయిన్ బోల్ట్. యా, డన్. ఇదైతే న్యూ వన్. యా, వర్క్ చేస్తుంది. డన్. ఇదైతే ఇట్లా టైట్ చేసేద్దాం. నా దగ్గర ఇప్పుడు పర్ఫెక్ట్ పానాలు అయితే లేవు. కొన్ని ఉన్న పానాలతో ట్రై చేస్తున్నాం. డన్. ఇది మరీ టైట్ కూడా చేయొద్దు, అదంతానే మరి ఎక్కువ టైట్ చేసిన ఉంటే థ్రెడ్స్ వెళ్ళిపోతాయి. ఈ రబ్బర్, ఈ బెడ్డింగ్ కూడా ఒకటి ఆర్డర్ చేస్తాం. డన్. సేమ్ అక్కడ సైడ్ ఇది ఓల్డ్ వన్. యా, అండ్ నా బైక్లో ఆల్వేస్ ప్లగ్స్ ఉంటాయి. స్ప్లెండర్, యాక్టివా, ఫ్యాషన్, రెగ్యులర్
ఎప్పుడన్నా ఎవరిదైనా బండి పాడైపోయినప్పుడు ఈ ప్లగ్స్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా బైక్లో ఉండాలి ప్లగ్స్. ఇది కొంచెం టైట్ ఉన్నట్టుంది. ఇది లూజే ఉంది సేమ్. ఇలా తీసేసి ఇక్కడ న్యూ వన్ పెట్టుకోవాలి. ఇది ఓల్డ్ వన్, ఇది న్యూ వన్. సేమ్. యా డన్. వాచర్ అండ్ నట్. మరీ టైట్గా కూడా కాదు, నార్మల్గా. ఇది కూడా అయిపోయింది. డన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీదే. ఇది అంత ఐడియా లేదు, ట్రై అయితే చేద్దాం. మొత్తం టైట్ అయిపోయినాయి. నేను షోరూమ్ నుంచి ఇప్పుడు దాకా లాక్ సెట్ చేంజ్ చేసుకోలేదు. సరే, ఇటు సైడ్ దింపుతున్నా, ఇటు సైడ్ దింపాలి. యా. సో ఐ థింక్ ఈ పిన్ బయటికి లాగాలి. నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యా, ఇది పిన్ అనేది అక్కడ సైడ్ ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. న్యూ వన్ సెట్ చేసి డ్రైవర్ తోటి ఇలా లోపల చేసి ప్రెస్ చేసి వెళ్ళిపోయింది బయటకు. యా, ఓల్డ్ వన్. అండ్ ఇది వచ్చేసి న్యూ వన్, సేమ్ సైజే ఉంది. అంటే లోపల ఫిట్ చేసేసేయాలి. మనకి అర్థం కాకపోతే కూడా ఇక్కడ ఒక గ్యాప్ ఉంటుంది, వైట్ వన్, ఇక్కడ ఒక లైన్ ఉంది కదా. సో ఇలా ప్రెస్ చేసేస్తే అవుతుంది, ఇలా లాక్ అవుతుంది. ఫస్ట్ ఫిట్ చేయకముందు ట్రై అయితే చేస్తాం, మళ్ళీ రాకపోతే ఎందుకు హిట్ అయ్యి. ఇది ఇలా సారీ, ఇదేమో పడుతుంది, ఐ థింక్ పట్టదు. సో ఐ థింక్ లాక్ చేసుకునే పెట్టాలి. యా, ఇది కూడా లాక్ సెట్ అయిపోయింది. డన్. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర ఎల్లింగ్కి పానా లేదు. ఇది కూడా చాలా ఈజీ. ఇక్కడ ఒక పాన, ఇక్కడ ఒక పాన పెట్టి ఓపెన్ చేయవచ్చు. దీనికి నాకు ఎక్కువ అవసరం ఉండదు. సో అండ్ మన బ్రేక్ వాల్ కూడా వెళ్తుంది. సో దీనికైతే టీపాన్ 10 నెంబర్ మస్తు అవుతుంది. సో ఈ బోల్ట్ అయితే చాలా టైట్ అయిపోయింది ఇప్పటికైతే. యా, డన్. యా, ఇది కూడా ఓకే, చాలా టైట్ అయిపోయింది.
ఈ హోల్డర్ ఇక్కడ నుంచి పిన్ పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి తీసేస్తే ఈజీగా చేసుకోవచ్చు వర్క్. సేమ్ ప్రెస్ చేయాలి, ఓపెన్. ఇదే దానికి ఇచ్చాడో నాకు అంత ఐడియా లేదు. ఐ థింక్ హెడ్ లైట్ తోటి ఉండొచ్చు ఇది కూడా. సో దీన్ని ఇట్లా తింపి బాగానే ఉన్నాయి ఇవి. ఒకసారి వైరింగ్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడైతే ఈ కొత్త బల్బ్ పెట్టినాం, వైరింగ్ అంతా ఓకే ఉంది. బల్బ్ వస్తుంది లైట్గా, ఇక్కడనే వైరింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇదైతే ఓకే అయిపోయింది. యా, ఇప్పుడైతే సేమ్ మళ్ళీ అదే టైప్లో క్లోజ్ చేసుకుందాం. సేమ్ ఇలా పెట్టి దీన్ని తిప్పేస్తే అయిపోతుంది. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా ఏం ఎక్స్పీరియన్స్ అయితే లేదు నాకు. మనం ట్రై చేస్తే ఈజీగా అన్ని వర్క్లు అవుతాయి. అది కూడా అయిపోయింది, ఓకే అయిపోయింది. ఇదైతే మన ఇండికేటర్, ఇది ఇండికేటరే, ఇది ఇండికేటరే. నాకు ఈ వైర్ ఒకటే అర్థమవుతలేదు ఏం వైరు. సో బ్రేక్ లైట్ కూడా ఓకే, ఎలా అయితే చెప్పినామో అదే టైప్ టైట్ చేసుకోవాలి, మరి ఎక్కువ కూడా కాదు. ఎక్కువ టైట్ చేసినామంటే థ్రెడ్స్ ఇరిగిపోతాయి. నార్మల్గా టైట్ చేసినామంటే ముందే మన బండి వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే మనది ఈ లాక్ సెట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఈ లాక్, దెన్ అండ్ ఈ లాక్, ప్యానల్ సైడ్ ప్యానల్ లాక్ అండ్ బ్యాటరీ లాక్ ఇది ఉండాలి. అండ్ ఇది ఒక సైడ్ ప్యానల్ లాక్. ఇప్పుడైతే ఈ వైరింగ్ అన్నీ చెక్ చేసుకున్నాం. ఈ ఒక్క వైర్ది నాకు హోల్డర్ దొరుకుతలేదు, పార్కింగ్ బల్బ్ హోల్డర్ ఇది. స్పేర్ ఉందంటే అట్లా కూడా లేదు. సో ఇది నెక్స్ట్ టైం చేస్తాం. ఇప్పుడైతే నా దగ్గర లేదు. కప్లర్ ఏ టైప్ అయితే ఓపెన్ చేసినాం అదే టైప్లో క్లోజ్. నేను కూడా టేపింగ్ ఉంది. సో ఇక్కడ 10 నెంబర్ బల్బ్. ఇక్కడ కూడా 10 నెంబర్ బోల్ట్. ఇక్కడ స్టాప్. సో మీకు వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది కూడా మన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియో అయితే కొంచెం పెద్ద అయిపోయినట్టుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాయి టామ్ వాయిస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.